భారతీ రామ్కో సిమెంట్స్ కు ఏపీ ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా దక్కించుకున్న సున్నపు రాయి లీజులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్ 6న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చేందుకు కంపెనీ ప్రతినిధులకు అవకాశం ఇచ్చింది. వాదనలు వినేందుకు గనుల శాఖ సంచాలకుడు చంద్రశేఖర్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ నియమించింది ప్రభుత్వం. కమిటీ నివేదిక ఆధారంగా లీజు రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునుంది. గత డిసెంబర్లో ఇచ్చిన నోటీసులకు నిబంధనలకు అనుగుణంగానే కేటాయింపులు జరిపినట్లు భారతీ రామ్కో వివరణ ఇచ్చింది. అవకాశం ఇస్తే వ్యక్తిగతంగా హాజరై మరింత వివరణ ఇస్తామని విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 6న హాజరు కావాలని ఆదేశించింది. 2023లో ఏసీసీకి మైలవరం మండలంలో పొందిన లీజు నిబంధనలకు విరుద్ధంగా ఉందని రద్దు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మా కరెస్పాండెంట్ శ్రీహరి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీహరి, అసలు నోటీసుల్లో ఏముంది, ఎటువంటి వివరణ కోరనున్నారు? రైట్ శ్రీదేవి, ఏదైతే రామ్కో సంస్థలకు సంబంధించి అదేవిధంగా భారతీ సిమెంట్స్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే నోటీసులు ఇచ్చింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే 2023 ఏసీసీకి మైలవరం మండలంలోని పొందిన లీజు నిబంధనల ప్రకారం ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ నిర్మాణాలతో ఏదైతే ఉందని చెప్పని కూడా దీంట్లో అయితే తెలియపరిచింది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే లీజుకి ఇచ్చిన సున్నపరాయికి సంబంధించిన లీజు వ్యవహారం ఉందో దీంట్లో కొంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రజల నుంచి కూడా కొంత అక్కడ ఏదైతే ఆగ్రహ ఆవేదనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో నేడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున దానిపైన ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏదైతే అప్పుడు 2023లో ఇచ్చిన నిబంధనలు ఏవైతే ఆ నిబంధనలకు అనుగుణంగా ఏవైతే ఉందో ఆ సున్నపరాయికి సంబంధించిన అక్కడ పనులు జరిగాయా లేక వేరే ఏవైనా అక్రమాలు జరిగాయా అనే దానిపైన పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పని కూడా కొంత నోటీసులు ఇచ్చిన నేపథ్యం. అయితే ఏదైతే ఈ కమిటీ నివేదిక ఆధారంగా లీజు రద్దు అంశం పైన కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. అయితే గత డిసెంబర్ నెలలో ఇచ్చిన నోటీసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిబంధనలకు అనుగుణంగానే భూములు కేటాయింపులు జరిపినట్లుగా అయితే ఈ వివరణలో ఇచ్చింది. అయితే ఈ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఏవైతే ఏప్రిల్ 6న వ్యక్తిగతంగా హాజరయ్యి కోర్టుకు విచారణ కూడా ఇవ్వాలని చెప్పని ఆ కంపెనీ ప్రతినిధులు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం కనపడుతుంది. అయితే ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా దక్కించుకున్న సున్నపరాయి లీజు వ్యవహారం ఉందో ఈ లీజు వ్యవహారంలో కూడా రద్దు చేయాలి అని చెప్పని అయితే రాష్ట్ర ప్రభుత్వం కొంత దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే భారతీయ అదేవిధంగా రామ్కో సంస్థలకు సంబంధించిన ఈ సున్నపరాయి లీజు వ్యవహారంలో కొంత అవినీతి అక్రమాలు జరిగాయనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీనికి వివరణ ఇవ్వాలని చెప్పని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.